తెలుగుదేశం నాయకత్వానికి చంద్రబాబు నాయుడుకు పవన్ కళ్యాణ్ బ్లాంక్ చెక్ ఇవ్వడు కదా. సో ఆ బ్లాంక్ చెక్ ఇవ్వకుండా ఉండేందుకు అన్నటువంటి ఎత్తుగడగన్న మాట కూడా కావచ్చు. రైట్ సార్. ఇక కూటమి గెలవడంలో పవన్ పాత్రను చంద్రబాబు నాయుడు కూడా కీర్తించారు. రాష్ట్రంలో ఏర్పాటయ్యే నూతన ప్రభుత్వంలో భాగస్వామ్యం ఖచ్చితంగా జనసేన పార్టీది ఉంటుంది. జనసేన నాయకులు, టీడీపీ నాయకులు కలిసి కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు సార్, ఎవరికి ఎన్ని పోర్ట్ఫోలియోలు ఇవ్వాలి, ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, ఎవరికి ఇవ్వాలి అవకాశం అని చెప్పి. ఇక్కడ మధ్యలో సాక్షిలో ఒక వార్తను చూడొచ్చు సార్, మంత్రుల రేసులో అని చెప్పి ఆశావహుల జాబితాపై చంద్రబాబు ప్రాథమిక కసరత్తు, పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత నెలకొంది అని చెప్పేసి. సో పవన్ కళ్యాణ్కు డిప్యూటీ సీఎం పదవిపై అస్పష్టత అనే దాని మీద ఈ సాక్షి కథనంలో వాళ్ళకున్న ఇంట్రెస్ట్ ఏంటి? సాక్షికి అస్పష్టత ఉంది సార్, లేదు ప్రజలకు అస్పష్టత క్రియేట్ చేయాలి. గెలిచింది ఎప్పుడండి? 4వ తారీఖు ఎన్నికలు రిజల్ట్స్ వచ్చాయి. ఇవాళ ఎంత? 6వ తారీఖు. మధ్యలో గ్యాప్ ఎంత? 24 గంటలు. ఈలోగా వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు. ఆడ మోడీ ప్రమాణ స్వీకారం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి ఇంకా 6 రోజులు ఉంది, 12th రోజు అంటున్నారు. సో గెలిచి 24 గంటలు కాకముందే అస్పష్టత ఎట్లుంటుందని నాకు అర్థం కాని అంశం. సో అందువల్ల రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్న మీడియా ఈ రకమైన వార్తలు ఇస్తే క్రెడిబిలిటీ పోతుంది. ఇప్పుడు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, నమస్తే తెలంగాణలో రేవంత్పై కాంగ్రెస్ సీరియస్, ఎందుకు తగ్గింది ఇది బలం అని. అలాగే ఉంటుంది ఇది. అస్పష్టత ఎందుకు అక్కడ స్పష్టంగా కనబడుతోంది. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ వాళ్ళని ఈ కూటమి ఏర్పడింది అన్నాడు. ఇంతకన్నా ఎక్కువ ఏమంటాడు? ఇంకా అసలు గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు జనసేన ఆఫీస్కి వెళ్ళాడు. మీరు దాంట్లో మించిన జస్చర్ ఏముండదు కదా. సో అందువల్ల క్లియర్గా పవన్ కళ్యాణ్ గౌరవం ఇస్తున్నారు, విలువిస్తున్నారు. అది రాష్ట్రంలో కళ్ళ ముందు మనకు కనబడుతుంది కదా. ఎక్కడ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్ అగౌరవపరిచేటువంటి వైఖరి ఎక్కడా అనుసరించలేదు. ఈవెన్ పవన్ కళ్యాణ్ నెంబర్ 2 కాదు, మా లోకేష్ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ నెంబర్ 3 అనే రీతిలో కూడా టీడీపీ వ్యవహరిస్తలేదు. మీరు క్యాంపెయిన్ టైంలో కూడా వ్యవహరిస్తలేదు. మీరు లోకేష్ క్యాంపెయిన్ టైంలో మీరు గమనించండి. దీనిపైన నేను మాట్లాడాను కూడా. మాట్లాడింది వాస్తవంగా తెలుగుదేశం వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ మాట్లాడాను. కానీ దానిపైన కూడా టీడీపీ వాళ్ళని ట్రోలింగ్ చేశారు. లోకేష్ ఎందుకు కనబడతలేని నాగేశ్వర్ అంటున్నాడు. అయ్యా అది కరెక్ట్ స్ట్రాటజీ అని చెప్పాను నేను. అంటే ఆ హెడ్లైన్ చూస్తారు, థంబ్నెయిల్ చూస్తారు, చూసి మాట్లాడుతుంటారు. ఆ వీడియోలో ఏం చెప్పాను నేను? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం టీడీపీకి ఉంది, జనసేన టీడీపీ ఉంది. ఈ సమయంలో లోకేష్ కనుక డామినేటింగ్గా కనబడితే జనసేన ఓటర్లకు రాంగ్ సిగ్నల్ పోతుంది, జనసేన పార్టీలకు రాంగ్ సిగ్నల్ పోతుంది. అంటే రేపు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా మా పవన్ కళ్యాణ్కి కాదు, ఆ లోకేష్కే ప్రాధాన్యత ఉంటుందని ఒక రాంగ్ సిగ్నల్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పోతుంది. అది టీడీపీకి నష్టం. బహుశా అందుకొరకే వ్యూహాత్మకంగా అంతకుముందు యువగలం ఇలాంటి యాత్రలు చేసిన లోకేష్ కూడా టీడీపీ జనసేన పొత్తు ఫార్మలైజ్ అయ్యేంత వరకు టీడీపీ క్యాంపెయిన్లో చాలా ముందున్న లోకేష్ ఎప్పుడైతే పొత్తు ఫార్మలైజ్ అయిందో లోకేష్ కాస్త ప్రొఫైల్ తగ్గించుకున్నారు. ఇది కరెక్ట్ స్ట్రాటజీ. ఎందుకంటే అల్టిమేట్గా కూటమి గెలవాలి కదా అన్న. దీనికి కూడా నన్ను ట్రోలింగ్ చేశారు. విచిత్రం ఏంటంటే నేను ఇలా టీడీపీకి అనుకూలంగా మాట్లాడినా. రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఆ పాస్బుక్ లాగా, పాస్బుక్ పైన జగన్ ఫోటో వేయడం పొలిటికల్గా, ఎథికల్గా, మారల్గా తప్పు అని మనసులోనే అన్నా. అయినా వ్యాక్సిన్ సర్టిఫికేట్ పైన మోడీ ఫోటో ఎందుకు ఉన్నది అన్నాను. ఆ మాట అన్నందుకు నేను జగన్ సపోర్ట్ చేశాను. విచిత్రంగా ఉంటారు, లోపల చూడరు, వీడియో మొత్తం చూడరు. ఆ తమ్నేల్ ఎవడో ఏదో చిన్న ముక్క కని చేస్తే ఆ ముక్క పట్టుకొని మాట్లాడుతుంటారు. ఇప్పుడు వ్యూహాత్మకంగా చేసింది కరెక్ట్ అన్న. సో లోకేష్ ఆ విషయంలో టీడీపీ చాలా మచ్యూర్డ్గా వ్యవహరించింది అని చెప్తే అది కూడా అభ్యంతరమే. అంటే లేదు ఇమ్మచ్యూర్డ్గా వ్యవహరించిందని చెప్పాలా? సో అందువల్ల ఇప్పటికి కూడా ఆ అగౌరవం ఎక్కడా పవన్ కళ్యాణ్కి ఇవ్వడం లేదు. సో బట్ వైసీపీ పత్రికల సాక్షులు ఎందుకు ఇస్తారు? వారు ఇప్పుడు ఆ కూటమిలో ఎక్కడో ఒక చోట చిచ్చు పెట్టాలి, ముసలం పెట్టాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇండియా కూటమి నేతలు చూడండి, చంద్రబాబు నాయుడిని చాలా మెచ్చుకుంటున్నారు. మీరు గమనించండి, చంద్రబాబు నాయుడు చాలా పట్ల చాలా గౌరవంగా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇస్ మచ్యూర్డ్ లీడర్, ఆయన చరిత్ర ఉన్న నాయకుడు అని చెప్తున్నారు. ఎందుకు? రేపు ఎప్పుడో మా వైపు వస్తాడేమో, అక్కడ బీజేపీ మోడీతో పడకాని. నితీష్ కుమార్ అసలు ఇండియా కూటమిని పుట్టించింది ఆయన అంటున్నారు. ఇప్పుడు ఎందుకంటారంటే ఇండియాలో ఎప్పుడో ఒకసారి ఇంత పుల్ల పెట్టాలి అనేది. ఇప్పుడు టీడీపీ జనసేన మధ్య పుల్ల పెట్టాలన్నది లక్ష్యం. అందుకొరకు ఇప్పుడు మీకు అంతకుముందు ముద్రగడలో అర్రామజోగ లేఖలు రాలేదా? ఇప్పుడు మళ్ళీ పెన్ను పేపర్ పెట్టుకొని ఉంటారు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే అని. అయితే ఈ ఎన్నికల్లో ఈ పరాజయం తర్వాత కాపులు ముద్రల మాట వెళ్ళే కదా, పవన్ కళ్యాణ్ మాట విన్నారు కదా. సో అందువల్ల ఇప్పుడు మాట్లాడతారు లేదు తెలియదు కానీ అంతకుముందు ఉత్తరాలు రాలేదా? సో
సో అందువల్ల ఇప్పటి నుంచో ప్రెషర్ బిల్డప్ చేయడం. మీరు పవన్ కళ్యాణ్కు ప్రాధాన్యత మీరు చూస్తుండండి. పవన్ కళ్యాణ్కు ద బిగ్గెస్ట్ సపోర్టర్ ఇన్ ఫ్యూచర్ విల్ బి సాక్షి. మీరు చూడండి, వైసీపీ సోషల్ మీడియా సాక్షి పవన్ కళ్యాణ్కి అండగా ఉంటారు, పవన్ కళ్యాణ్ ప్రమోట్ చేస్తారు, పవన్ కళ్యాణ్ కీర్తిస్తారు. అంతా పవన్ కళ్యాణ్ ఉండే అవకాశం ఉంది. ఎందుకు? పవన్ కళ్యాణ్కు చంద్రబాబు నాయుడుకు గ్యాప్ క్రియేట్ కావాలంటే అదే కదా స్ట్రాటజీ. రాజకీయ పార్టీలు వివరించే తీరది. ఎందుకు ఇప్పుడు జగన్కు షర్మిలకు పడలేదు, వెంటనే టీడీపీ వాళ్ళు షర్మిలను సపోర్ట్గా మాట్లాడలేదా? జగన్కు సునీతకు పడలేదు, మాట్లాడలేదా? అదే షర్మిల జగనన్న వదిలిన బాణం అని తిరిగినప్పుడు మాట్లాడలేదు కదా. అందువల్ల ఏ రాజకీయ పార్టీ అయినా, వైసీపీ అయినా, టీడీపీ అయినా, వాళ్ళ అనుకూల మీడియా అయినా ఇదే రకంగా వివరిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి సమగ్రంగా విశ్లేషణ అందించినందుకు. ఇది ఇవాల్టి నమస్తే నాగేశ్వర్. మళ్ళీ రేపు కలుద్దాం. చూస్తున్నాం.